మా పాప అయితే ఈరోజు ఇలా అంటుందని అస్సలు అనుకోలేదండి. సో, వాళ్ళ బావ అయితే నాకు "అత్త ఈరోజైతే లంచ్ బాక్స్‌కి మాకు టమాటో పప్పు కట్టు" అనేసైతే చెప్పాడు. సో, ఇంకా ఈరోజు స్కూల్‌కెళ్ళలేదు వాళ్ళ బావ. సో, మా పాప కోసం అయితే ఇంకా టమాటో పప్పు రైస్ అయితే చేశాను. లాస్ట్‌కొస్తే తనేమంది అంటే, "అమ్మ నాకు పప్పు అయితే నచ్చదు. నాకు పులిహోర కావాలి" అని అంది. సో, ఇంకా ఆల్రెడీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాక ఇంకా చేసేది ఏమీ లేదు కదా! ఇంకా తను రిక్వెస్ట్ చేసి "ఈరోజు ఒక్కరోజు తినమ్మా, రేపైతే నీకు పులిహోర చేసి పెడతాను" అని అయితే అన్నాను. ఇంకా ఎలాగో అలాగో అయితే ఒప్పేసుకుంది. ఇలా మనం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసినట్టయితే హెల్తీగా మంచిగా మీల్స్ లాగా అయితే లంచ్ బాక్స్‌లోకి ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళకి కూడా స్టమక్ కూడా మంచిగా ఫుల్‌గా ఉంటుందండి. ఇంకా చూస్తున్నారు కదా, 10 మినిట్స్‌లో ఒక 5, 6 విజిల్లు పెడితే ఇలా మెత్తగా అయితే ఉడికిపోతుంది. ఇంకా బాక్స్ అయితే కట్టేసాను. ఇంకా నెక్స్ట్ ఆమెకొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి ఎక్కువ మట్టుకైతే ఫ్రూట్సే ఆమెకు ప్రిపేర్ చేస్తానండి. ఇంకా పోమోగ్రానైట్ అలాగే యాపిల్ బెర్రీ అయితే ఇలా కట్ చేసి ఇంకా బాక్స్ అయితే కట్టేసాను. ఇంకా టకటక అయితే ఆమెకు రెడీ అయితే చేశాను. 8:15 కల్లా తను వెళ్ళిపోవాలండి. 8:30కి స్కూల్ తనకి. ఇంకా చూస్తున్నారు కదా, రెడీ అయిపోయింది, వెళ్ళిపోయింది. ఈ చిన్ని నా క్లౌడ్ కిచెన్‌ని ఫాలో చేయండి. ఇలాంటి రెసిపీస్ మరెన్నో పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.